అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈ వీడియోలో మీకు అసలు సోషల్ మెథడాలజీకి సంబంధించి 3 కీలకమైనటువంటి అంశాల మీద డిస్కస్ చేద్దామని వచ్చాను. అందులో ఒకటి ఏంటంటే, సోషల్ మెథడాలజీ ఎందుకు కీలకం, 2 సోషల్ మెథడాలజీకి సంబంధించి ఏం చదవాలి, 3 ఎలా చదవాలి. ఈ 3 టాపిక్స్ మీద ఈ వీడియో రూపంలో నేను మీకు వివరిస్తాను. సోషల్ మెథడాలజీకి సంబంధించి చాలామంది విద్యార్థులు సార్ ఎంత చదివినా అర్థం కావట్లేదు, ఎలా చదవాలో కూడా తెలియట్లేదు, అలాగే ఏం చదవాలో కూడా తెలియట్లేదు. మీరు అనేక వీడియోస్లో చెప్పారు, కానీ ఇంకా మాకు కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నది మెథడాలజీ అని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కాల్స్ అనమాట. సరే, అదొకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు దీనికి సంబంధించిన అవగాహన కల్పిస్తే తర్వాత డిఎస్సికి కూడా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మొదట మనం మెథడాలజీని ఎందుకు కీలకంగా భావించాలి అంటే, దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మంచిగా మార్కులు ఇస్తూ ఉంటుంది. ఎలాగిస్తుంది మంచిగా మార్కులు? ఇటు టెట్కి అటు డిఎస్సికి కూడా మంచి స్కోర్ సబ్జెక్ట్ నా దృష్టిలోనే కాదు, మీరు నేను చెప్పినట్టుగా కనుక వెళితే మీకు కూడా మెథడాలజీ నచ్చేస్తుంది అంతే చివరికి వచ్చే సమయానికి. చూడండి, ఎప్పుడైనా సరే మొదట ఏది అర్థం కాదు, ఒక్కసారి దాన్ని మనం అర్థం చేసుకుని మొదలు పెట్టామా అదే ఇష్టమైపోతుంది. ఈ మెథడాలజీలో కూడా అదే జరుగుతుంది విద్యార్థులకు. ఓకే, ఎందుకు కీలకము అంటే మార్కులను అందిస్తుంది. ఇటు టెట్కి అటు డిఎస్సికి మంచి స్కోరబుల్ సబ్జెక్ట్ అనమాట. రెండోది విజయాన్ని నిర్ణయిస్తుంది. మెథడాలజీని మీరు తక్కువ అంచనేస్తున్నారేమో. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే మెథడాలజీ మీద మనకు ఉండేటువంటి పట్టు మీద ఆధారపడి ఉంటుంది విద్యార్థులు. ఎందుకంటే కంటెంట్ అందరూ చదివేస్తారు, ఏదో రకం తిప్పలు పడి చదివేస్తారు. మెథడాలజీ దగ్గరే చాలామంది అంటే 90% మంది తడబడతారు. ఎందుకు 90% అంటున్నానంటే, అంటే ఎక్కువ మంది బీఈడ్ అనేటువంటిది కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా విని అక్కడ మెథడాలజీ క్లాసులు అటెండ్ అయ్యి సైకాలజీ క్లాసులు అటెండ్ అయ్యి అక్కడ ప్రాసెస్ అంతా ఒక సంవత్సరం పాటు గడిపితే మెథడాలజీ కొంత అర్థమవుతుంది. కానీ మీలో మెజారిటీ అలా చదివిన బాపత కాదు. నాకు తెలుసు, మీకు తెలుసు. దాని మీద డిస్కషన్ అసలు సరే. దానివల్ల ఏమవుతుంది, మనం ఇప్పుడు దాన్ని చాలా శ్రద్ధగా, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండదు. ఇటువంటి సందర్భంలో ఈ మెథడాలజీ మీద అవగాహన లేక, మెథడాలజీ మీద పట్టు సాధించక అందులో మార్కులు బాగా తగ్గి డిఎస్సి కోల్పోయిన వాళ్ళు మీలో చాలామంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. మెథడాలజీ దెబ్బ కొట్టిందనమాట. కంటెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి కూడా, జీకేలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచి కూడా మెథడాలజీ దగ్గర ఇబ్బంది వచ్చి వాళ్ళు లాస్ అయ్యారు. అందుకనే చెప్తుంటా, ఇది మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇక తర్వాత పర్సనల్ ఒపీనియన్, ఇది మంచి ఉల్లాసాన్ని ఇస్తుంది. మెథడాలజీని మనం అర్థం చేసుకుని కనుక వెళ్ళినట్లయితే అది మంచి కిక్కిస్తుంది అనమాట. ఎందుకంటే మెథడాలజీ దేనికి సంబంధించింది? సోషల్ సబ్జెక్టుకి సంబంధించింది కదా. ఆ సోషల్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, పిల్లలకి ఎలాగ అర్థమయ్యేలాగా చెప్పాలి, ఎటువంటి మెథడ్స్ ఆలోచించాలి, ఎటువంటి మెథడ్స్ ఆచరించాలి, ఇలా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చదవగా అది మనకి మంచి ఉల్లాసాన్ని ఇస్తుంది. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో సోషల్ కంటెంట్ని అర్థం చేసుకోవడానికి ఈ సోషల్ మెథడాలజీ అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలా, అర్థశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలా, అలాగే మనకు ఉన్నటువంటి పౌరశాస్త్రాన్ని, ఎకనామిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ మెథడాలజీ చదివినప్పుడు చాలా అంశాలు కంటెంట్ని మిళితం చేసుకుని మనం చదువుతాం కాబట్టి, అంటే విద్యా ప్రమాణాల గురించి చదివినప్పుడు కానీ, అభ్యసన లక్ష్యాల గురించి చదివినప్పుడు కానీ, అలాగే సాంఘిక శాస్త్ర విలువల గురించి, లక్ష్యాల గురించి, వీటి గురించి మనం చదివినప్పుడు కంటెంట్కి రిలేటెడ్గా టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఇది అది అని చెబుతూ ఉంటుంది. అప్పుడు మనకి భలే ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది విద్యార్థులు. ఈ కారణాల రీత్యే నేను సోషల్ మెథడాలజీ విషయంలో మేల్కో అని చెబుతున్నాను. రెండోది,
ఏమి చదవాలి చాలా వీడియోస్లో చెబుతూ ఉంటాడు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు 3 తరాల పుస్తకాలు చదవాలి. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం ఇలా మనం సోషల్ స్టడీస్లో చెప్పుకుంటూ ఉంటామో, అలాగే గాంధీ యుగం, అతివాద యుగం, మితవాద యుగం ఇలా ఎలాగైతే చెప్పుకుంటూ ఉంటామో, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు సోషల్ మెథడాలజీ కోసం 3 తరాల పుస్తకాలు చదవాలి. అందులో మొదటి తరం ఇదిగో ఈ పింక్ కలర్ అట్ట ఉన్నది చూసారు అది. ఇక తర్వాత రెండవ తరం ఇది ప్రజెంట్ చాలామంది చేతుల్లో ఉండవచ్చు ఈ పుస్తకం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పుస్తకం అదే ఉంది ప్రజెంట్. కావాలంటే మీరు అక్కడి నుంచి బుక్ కూడా తెప్పించుకునైనా చదవచ్చు సత్యం. ఇక తర్వాత తరం అంటే ఆధునిక తరంలో వచ్చేటప్పటికి 2 పుస్తకాలు అయినవి. అంటే రెండు ముక్కలు చేసి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2గా పెట్టి ఇందులో ఉన్న అంశాలు కొన్ని, ఇందులో ఉన్న అంశాలు కొన్ని ఫిల్టర్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎలా ఇచ్చినా కూడా 4 పుస్తకాలు వస్తున్నాయి 3 తరాలకు సంబంధించి. ఈ 4 పుస్తకాలు చదవాలి. ఇందులో మీలో చాలామందికి ఈ పుస్తకం ఉండదు, చాలామంది దగ్గర ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందికి ఈ పుస్తకం పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర లేకపోయినా నష్టమే లేదు. డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకోండి. ఈ బుక్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మెథడ్ పుస్తకం, లేదా హైదరాబాద్ వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతున్నాయి. ఈ పుస్తకాలు కూడా మీ దగ్గర లేకపోతే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్లు అంటే అందులో చదువుకోండి, టెన్షన్ లేదు. మీరు చదవడం కావాలి, నాకు మెటీరియల్ ఎలాగో వస్తుంది. ఇన్ని పుస్తకాలు మీరు చదవాలి, 4 పుస్తకాలు. ఇన్ని చదవాలా సార్ అంటే చదవాల్సిందే. మరి ఈ పుస్తకాల్లో ఏమున్నది, ఏం చదవాలి అంటే ఇక్కడ మీకు దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆధునిక తరం నుంచి వెనక్కి వద్దాం, అలా వద్దు, ప్రాచీన తరం నుంచి ముందుకు వద్దాం. ఇప్పుడు 2014 బీఈడి బుక్, ఇది ప్రాచీన బుక్ అంటున్నాను చూసారా, ఇదనమాట. ఇది ఈ పింక్ కలర్ అట్లా ఉన్నది. ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలు మనకి చదవాలి. 10 అధ్యాయాలు ఉంటాయి, 10 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఈ 10 చాప్టర్స్ పేర్లు ఇక్కడ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. ఇక 2018 బీఈడి బుక్ నుంచి 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్ పేర్లు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక తర్వాత 2024లో వచ్చినటువంటి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనేటువంటి బుక్స్ నుంచి 10 చాప్టర్స్ ఉన్నాయి. పైన సెమిస్టర్ 1లో 5, సెమిస్టర్ 2లో 5. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు గమనించండి. అంటే ఏం చదవాలి అంటే ఇక్కడ 2 పుస్తకాలు ఏం చదవాలో చూపించిన, చాప్టర్స్ ఏం చదవాలో కూడా చూపించాను. మీరు ఈ చాప్టర్స్ని గమనించుకుని ఇక్కడ ఉన్నటువంటి 30 చాప్టర్స్ చదవాలి. అయిపోయి 30 చాప్టర్ చదవాలా సార్ అంటే చదవాలి. మరి నీ జీవితాన్ని, అలాగే నీ తర్వాత ఒక 3 తరాల మీ పిల్లల జీవితాన్ని బాగు చేస్తుందంటే మరి 3 తరాల పుస్తకాలు మనం చదవాల్సిందే కదా. ఒక ఉద్యోగం పొందటం అంటే కేవలం నీ వ్యక్తిగత అభివృద్ధి కాదు, అది నీ పిల్లల అభివృద్ధి, వాళ్ళ పిల్లల కూడా అభివృద్ధి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేసుకోవాలి విద్యార్థులారా. ఇది ఏం చదవాలన్న దానికి క్లారిటీ. ఇప్పుడు అసలు ఎలా చదవాలి, ఇది కదా మనకి కీలకం. ఎలా చదవాలి అనే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎటువంటి బీఈడీకి వెళ్లకుండా అండ్ ఇంటి దగ్గర ఉండి బీఈడీ చేసి లేదా మెథడాలజీ అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒక పని చేయండి. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో నేను ప్రత్యేకంగా మెథడాలజీ బోధించినటువంటి కోర్సు ఉన్నది. అది పూర్తిగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య పుస్తకం ఏదైతే ఉన్నదో ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ వివరిస్తూ ప్రతి విషయాన్ని అక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని నేను చెప్పిన వీడియో క్లాసులు చూస్తే మొత్తం మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అలాగే 1 shot 2 birds ఇది కనుక మీరు చేయగలిగితే, అంటే ఈ పుస్తకాన్ని చదివి వీడియో క్లాసులు చూసి పుస్తకాన్ని అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా ఇది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే చాలామంది గురుముఖంగా నేర్చుకోరు కదా ఇప్పుడంతా, కానీ ఆన్లైన్ ద్వారా గురుముఖంగా నేర్చుకునేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది చాలా విషయాలు. సో ఆ రకంగా మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా బీఈడీ చేసి కాలేజీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది లేరు మీలో, నాకు తెలిసిన విషయం. మరి ఎలాగా
కొన్ని అంశాలు గురువు చెప్తేనే అర్థమవుతాయి, గురువు దగ్గర నేర్చుకోవాలి. అట్లాగా మీరు నేను చెప్పినటువంటి క్లాసులు విని మీరు విషయాన్ని గ్రహించుకోవచ్చు. లేదా ఇంకెవరైనా యూట్యూబ్లో కానీ ఇంకెవరైనా చెప్పినా అవికైనా విని చక్కగా విషయాన్ని గ్రహించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్, మనం విషయాన్ని గ్రహించుకోగలగాలి, నేర్చుకోగలగాలి. అది మెథడాలజీ విషయంలో అది చాలా అవసరం. సరే, ఇప్పుడు ఏమి చదవాలి, ఎలా చదవాలి అనే కాన్సెప్ట్లోకి వచ్చాం మనం. ఇక్కడ మీకు 4 విషయాలు చెప్తా. ఒకటి, స్టార్ట్ స్టడీ ఏ టాపిక్. 2, 3, 4 ఏంటనేది మీకు ఆన్ ద వేలో అర్థమవుతాయి. 4 విధానాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు 4 విధానాలు బట్టి మనం ఎలా చదవాలో అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి చూద్దాం. స్టార్ట్ స్టడీ ఏ టాపిక్ అంటే ఏంటి? ఒక టాపిక్ని తీసుకుని మీరు చదవటం మొదలు పెట్టండి. నేను ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ని తీసుకున్నాను. ఇక్కడ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు. ఎందుకంటే మన ఉద్దేశం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అవ్వటం. దానికి ఎంచుకున్న లక్ష్యాలు టెట్లో మంచి స్కోర్ సాధించడం, అలాగే మెథడాలజీలో మంచి స్కోర్ సాధించడం లక్ష్యాలు పెట్టు. అలా అది ఆ ఉద్దేశంతో తీసుకున్నాను సరదాగా. ఇప్పుడు మనం మెథడాలజీలో సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు అనేటువంటి ఒక టాపిక్ని తీసుకున్నాం. అకార్డింగ్ టు ఫస్ట్ ఫార్ములా స్టార్ట్ స్టడీ ఏ టాపిక్. నేను 2వ యూనిట్ తీసుకున్నాను, 2 విజయానికి చిహ్నం కాబట్టి. ఓకే, సరే. ఇప్పుడు 2వ టాపిక్ తీసుకున్నప్పుడు మనం చదవాలి. టాపిక్ తీసుకుని చదవాలి, మొదలు పెట్టాం అనమాట. స్టడీ చేస్తాం. స్టడీ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక 40 పేజీలో 48 పేజీలో ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా స్టడీ చేసేయాలి ఫస్ట్ అనమాట. జస్ట్ అలా మనకేం అర్థం కాదు, ఎందుకంటే మనకు తెలియదు కదా. చూస్తాం అంతే. ఏటో అభ్యాసాలు అంటాడు, ఉద్దేశాలు అంటాడు, లక్ష్యాలు అంటాడు. ఏటో బాబు ఇది బాగానంది, ఇదే ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఇదా కథ, సరేలే ఏదో చదువుకుని పోదాలి అని అలా వెళ్ళిపోవటమే. అన్నీ అర్థమవుతాయి, ఆ చదివితే అర్థం కావు కదా. చదవాలి అంతే. కొన్ని చదువుతాం అంటే మొదలు పెట్టాను, ఎందుకంటే స్టార్ట్ అన్నాను, స్టార్ట్ మొదలు పెడతాం అంతే. అయితే దాని తర్వాత మొదలవుద్ది కథ. రిపీట్ ద టాపిక్. ఇక్కడ మీరు ఏం చేయాలి, రిపీట్ ద టాపిక్ అన్న దగ్గర మనం జాగ్రత్తగా గమనించాలి. మొదట 48 పేజీలు చదివేశారు కదా, ఈ 48 పేజీలు మనం తిరిగి చదవడం. ఇక్కడే చాలా జాగ్రత్తగా అనుసరించాలి వ్యూహాన్ని. ఏమిటంటే, ఇప్పుడు 48 పేజీల ఈ యొక్క టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేయాలి, రోజుకి ఒక 15 పేజీలో లేకపోతే 20 పేజీలో లేదు 10 పేజీలో చదవడం. సో మొదట 10 పేజీలు చదివారు ఫర్ ఎగ్జాంపుల్, మనం 40 అనుకుంటున్నాం, 40 నుంచి 50వ పేజీ వరకు చదివారు. చదివిసిన తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి. రిపీట్ చేసి 40 నుంచి 50వ పేజీ చదివి ఆ తర్వాత దానికి ప్లస్ ఇంకొక 10 పేజీలు కలుపుకుని 60 పేజీల వరకు చదవాలి. 2వ రోజు అనమాట. 3వ రోజు కూడా మీరు 40 నుంచి 50వ పేజీ వరకు మొదట చదివి తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చినట్టు 60 కూడా చదవాలి. ఆ తర్వాత ప్లస్ ఒక 5 పేజీలు 4 పేజీలు చదువుకోవాలి. 4వ రోజు కూడా మీరు అట్లా రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్. దీన్ని వల్లి వేయటం అంటాం. తద్వారా ఏమవుతుందంటే, చదివిన అంశాన్ని మళ్ళీ చదవటం మూలంగా 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఆ యొక్క మెథడాలజీలో ప్యాసేజెస్లో ఉండేటువంటి టెర్మినాలజీ, ఆ పదాలు ఏమిటి అనేటువంటి మనకు తెలిస్తే ఆ పదాలు మనకు బుర్రకు వస్తాయి. ఫస్ట్ వొకాబులరీ అంటాం కదా, ప్రతి సబ్జెక్టుకి ఒక వొకాబులరీ ఉంటుంది కదా, ఆ గ్లాసరీ ఉంటుంది కదా, అది మనకు రావాలి ముందు. అది రాకుండా అది ఏంటో తెలియకుండా మనం ఎంతసేపు చదివినా తెలియదు అనమాట సబ్జెక్ట్. ఇప్పుడు ఇలా రిపీట్గా చదవటం వల్ల ఆ యొక్క పారాగ్రాఫ్లో ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి కొన్ని కీలక పదాలు, వాటి తాలూకు ఉన్నటువంటి విషయాలు, జనరల్ మీనింగ్, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం, ఊహించడం అనేటువంటి మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇలా రిపీట్గా చదవటం మూలంగా ప్రతి పేజీలో ఉన్నటువంటి విషయము మీకు అలా స్కాన్ అయిపోతుంటుంది అనమాట బుర్రలో. అంటే ఒక టాపిక్ రాగానే అది 48వ పేజీలో ఉన్నది కదా అనిపిస్తుంది అనమాట.
అంటే మీ యొక్క స్మృతి బాగా బలపడుతుంది. స్మృతి చిహ్నం అంటాం చూసారా, అది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక స్మృతి చిహ్నం స్ట్రాంగ్ అయ్యిందో ఆటోమేటిక్గా మెమొరీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ యొక్క టాపిక్ నుంచి ఏ ప్రశ్న ఇచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. ఇక మూడోది ఏంటి, రిఫర్ ద సేమ్ టాపిక్. ఏంటి దీన్ని తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తామంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్ కోసం ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నాం, ఆన్లైన్ ఎగ్జామినేషన్ బ్యాచ్. అలాగే డిఎస్సి కోసం ఆన్లైన్ ఎగ్జామినేషన్ బ్యాచ్ నిర్వహిస్తున్నాం. మా యొక్క ఎగ్జామినేషన్ బ్యాచ్లో కనుక చేరాలనుకుంటే మీరు ఈ దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత రిఫర్ ద సేమ్ టాపిక్. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఇది కీలకం అన్నమాట. మీకు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఒక టాపిక్ తీసుకున్నాం కదా, సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు. దాన్ని ఓవరాల్గా ఒకసారి చదవం ఫస్ట్ పాయింట్లో. రెండో పాయింట్లో దాన్ని రిపీట్గా మొత్తం 48 పేజీలు 50 పేజీలు ఉన్నటువంటిది కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 3 తరాల పుస్తకాలు ఉన్నాయని చెప్పాను. మొదటి తరం 2014ది, రెండవ తరం 2017ది, మూడవ తరం 2024ది. ఇలా 3 తరాల పుస్తకాలు మనకు ఉన్నవి. ఇప్పుడు ఈ 3 తరాల పుస్తకాల్లో మనం తీసుకున్నాం కదా ఒక టాపిక్, సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటి టాపిక్ తీసుకున్నాం. అది 2017లో ఉన్నటువంటి 2వ యూనిట్గా ఉన్నది. అది మీరు ఇందాక ఇచ్చినటువంటి స్క్రీన్ చూస్తే తెలుస్తుంది, సిలబస్ ఇచ్చాను కదా అక్కడ 2వ యూనిట్. ఇప్పుడు ఇదే టాపిక్ మీరు ఏం చేయాలి, 2014లో కూడా చదవాలి టాపిక్ని. ఇదే టాపిక్ ఇక్కడ కూడా ఉంటుంది, అర్థమైందా? మళ్ళీ ఇదే టాపిక్ని ఇక్కడ కూడా చదవాలి. అంటే ఒక టాపిక్ మీరు 2 పుస్తకాల్లో, అంటే 3 పుస్తకాలు అవుతున్నాయి ఓవరాల్గా. 3 పుస్తకాల్లో దాని మీద రెఫర్ చేస్తారనమాట. ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది అనేటువంటి. తద్వారా ఏమవుతుంది అంటే ఒక విషయం మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, దీని మీద డిఫరెంట్ యాంగిల్స్ మనకు అర్థమవుతాయి. గతంది తెలుస్తుంది, ప్రజెంట్ తెలుస్తుంది, మొత్తం విషయం అంతా కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టాపిక్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ చూడండి 2వ యూనిట్గా ఉంది, సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు 2018-17 పుస్తకాలు మధ్యదారు. ఇప్పుడు 2014లో కూడా 2వ యూనిటే సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు అని ఉంది అక్కడ. ఇక్కడ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో మనం చూసుకుంటే సెమిస్టర్ 1లో 2వ యూనిట్ సాంఘిక శాస్త్రం ఉద్దేశాలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు అని ఇవ్వటం జరిగింది. అంటే ఒక పుస్తకం చదవటం, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పాత పుస్తకము కొత్త పుస్తకం కూడా మనం చదివితే అప్పుడు ఆ యొక్క విషయం మీద మనకి అవగాహన కలుగుతుంది. ఎందుకు ఇలా చేయమంటున్నానంటే మనకి అడిగేటువంటి ఈ 40 ప్రశ్నలు లేకపోతే టెట్లో అడిగేటువంటి 12 ప్రశ్నలు మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు 3 తరాలని కవర్ చేస్తున్నాడు విద్యార్థుల. ఎవరైతే ఈ 3 తరాలకు సంబంధించినటువంటి పుస్తకాల మీద పట్టు సాధిస్తారో వాడిదే భవిష్యత్తు తరం, ఇంకా అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది రిఫర్ ద సేమ్ టాపిక్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక తర్వాత 4వది ఏంటంటే ప్రాక్టీస్ ద టాపిక్. అంటే ఏంటి, మనం ఒక టాపిక్ తీసుకున్నాం, సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటి టాపిక్ తీసుకున్నాం, విలువలు అనేటువంటి టాపిక్ 2వ యూనిట్. అది పాత కొత్త తరాల పుస్తకాలు కవర్ చేసేసాం. కవర్ చేసిన మాత్రమే అయిపోయింది, ఇంకా దుకాణం సర్దేద్దామంటే అది కాదు, అసలు కాదు, ఇప్పుడే మొదలైంది అనమాట. ఏంటంటే అదే ప్రాక్టీస్ ద టాపిక్. ఏంటి ప్రాక్టీస్ ద టాపిక్ అంటే, ఇది మనం తీసుకున్నాం కదా, దీనికి సంబంధించి మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఈ బిట్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు? ఆఫ్లైన్లో దొరుకుతాయి మెటీరియల్ రూపంలో, ఆన్లైన్లో MCR అంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో కూడా
ఈ యొక్క సాంఘిక శాస్త్ర అభ్యాసన ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా మేము ఎగ్జామినేషన్ బ్యాచ్ నిర్వహిస్తాం కదా. మీరు అందులో చేరితే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీసు, అందులో ఉన్నటువంటి మెలకువలు అన్నీ కూడా అర్థమవుతుంటాయి ప్రాసెస్లో. అట్లా చేసి అలాగే ఆఫ్లైన్లో మనకి బోల్డ్ మెటీరియల్ మార్కెట్లో పుంఖానుగా ఉన్నది. అలాంటి చోట ఒక రెండు పుస్తకాలు మీరు తీసుకుని బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు చదివారు కదా, చదివిన తర్వాత ఇదే టాపిక్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ ఇదే టాపిక్ మీద ఇంకొక మోడల్ పేపర్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఇదే టాపిక్ మేము పెట్టేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇక కంప్లీట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఆ యొక్క అంశం మీద ఏర్పడుతుంది. మెథడాలజీ అనేటువంటి కంప్లీట్గా అర్థమవుతుంది విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చినటువంటి ఫార్ములాను ఫాలో అవుతూ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ, అలాగే ఈ మెథడాలజీ క్లాసులు నేను చెప్పినవి ఉన్నాను కదా, అవి మీరు చూస్తూ ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుని 3 తరాల యొక్క పుస్తకాలు మీరు చదివితే మెథడాలజీ అనేటువంటిది క్లియర్ కట్గా మీకు ఆయువుపెట్టు అవుతుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇదే విషయాన్ని గతంలో చెప్పాను, అంతకుముందు చెప్పాను, అందరూ కూడా ఉపయోగించుకున్నారు, అందులో మంచి స్కోర్ సాధించుకున్నారు. ఇప్పుడు జిల్లాలో స్టేట్ టాప్ వచ్చినటువంటి నా విద్యార్థులు చేసినటువంటి పనులన్నీ ఇవన్నీ వీళ్ళందరూ సాధించారంటే దానికి కారణం అదే. మొన్న జరిగిన డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 1, 2, 3, 4 మొత్తం టాప్ 10 ర్యాంకుల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులరా. ఇదంతా ఎందుకు సాధ్యపడిందంటే వాళ్ళు పెట్టినటువంటి ఎఫెక్ట్ అలాంటిది. బాగా చదివారు, అన్ని రకాలుగా పుస్తకాలు రెఫర్ చేశారు, దానికి తగ్గట్టుగా మేము ఇచ్చినటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ, మోటివేషనల్ క్లాసెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మీ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. అందుకే నేను చెప్తున్నాను విద్యార్థులు, సో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని చక్కగా చదివితే రేపు మీ వంతు వస్తుంది రేపు. ఓకేనా? సో ఈ వీడియోని ఇక్కడితో మిగుద్దాం. మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము చక్కగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ బ్యాచ్ నిర్వహిస్తున్నాం. టెట్కి సెపరేట్గా, డిఎస్సికి సెపరేట్గా. ఆ యొక్క కోర్సెస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని కోర్స్ కొనుక్కోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు ఆ యొక్క కోర్సెస్ తీసుకోండి విద్యార్థులారా. సో నా యొక్క వీడియో కనుక మీకు నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.